రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఈరోజు సాయంత్రం ఏం జరగబోతుంది? అమెరికా, ఇరాన్ ఒకరిపైన ఒకరు దాడి చేసుకునే ప్రయత్నాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా అంతర్జాతీయ నిపుణులు అయితే చెప్తున్నారు. అయితే ఈ వార్లోకి రష్యా కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఇక రష్యా ఇరాన్కి సపోర్ట్గా దిగుతుంది. అమెరికాని ఎదుర్కోవడానికి రష్యా ఇప్పటివరకు ఇంటెలిజెన్స్ చాలా వరకు ఇరాన్కి హెల్ప్ చేస్తుంది. అలాగే ఇప్పుడు ఆయుధాలు కూడా సప్లై చేయబోతున్నట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అలాగే మరీ ముఖ్యంగా కొన్ని రోజుల నుంచి హర్మోజ్ జలసంధి దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రపంచ వాణిజ్యానికి ఎంతో ముఖ్యమైన హర్మోజ్ క్లోజ్ అయిపోవడం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులను, సంక్షోభాలను ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంది. అయితే రీసెంట్గా ఇరాన్ ఇటు కువైట్కి సంబంధించి, ఖత్తర్కి సంబంధించి 2 షిప్లని అయితే పేల్చివేసింది. ఆ 2 షిప్లు కూడా ఒకటి ఆయిల్ది, ఇంకోటి ఎల్పిజి గ్యాస్ది. దీంతో వెంటనే అమెరికా ఇరాన్ సంబంధించి ముఖ్యంగా ఈ కేషం ఐలాండ్, తర్వాత సిరిక్, బందర్ అబ్బాస్ పోర్ట్, వాటితో పాటు ఆ కోస్టల్ ఏరియాస్లో ఉండే రాడర్స్, మిలిటరీ బేసెస్ ఇవన్నీ ఇరాన్కి సంబంధించినవి. ఇరాన్కి సంబంధించిన 8 డిఫరెంట్ సిస్టమ్, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్, యాంటీ షిప్ మిసైల్ లాంచ్ సైట్స్, అలాగే వీటితో పాటు ఐఆర్జీసీకి ఎంతో ముఖ్యమైన బోట్స్, ఆ బోట్స్ను కూడా ఒక 60 వరకు అటాక్ చేసి మొత్తం కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది అమెరికా. అలాగే ఇరాన్ను కూడా హెచ్చరించింది, ఇది జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే, మీరు మొత్తం కూడా అంటే సీజ్ ఫైర్ని అనౌన్స్ చేసి ఒక 60 రోజుల పాటు వీటి గురించి డిస్కషన్స్ చేసుకుందాం అని చెప్పి మీరు ఎలా అటాక్ చేస్తారంటూ కూడా ఇరాన్ని అమెరికా గట్టిగానే ప్రశ్నించింది. సో మాట ఇచ్చి మాట తప్పరు కాబట్టి అందుకనే మేము అటాక్ చేయాల్సి వచ్చింది. మీరు మళ్ళీ హర్మోజ్ దగ్గర అదే రకంగా దాడులకి కనుక దిగితే ఈసారి ఇరాన్ విద్యుత్ కేంద్రాలపైన అటాక్ చేయడానికి మేము దిగుతా ఉంటూ కూడా ఇరాన్ని హెచ్చరించింది అమెరికా. దాని తర్వాత ఇరాన్ అమెరికాకి సంబంధించిన మిలిటరీ బేసెస్, ముఖ్యంగా కువైట్ అలాగే బహ్రెయిన్, అక్కడ అటాక్ చేసింది. దీనివల్ల ఆ దేశాలు కొంతవరకు అయితే నష్టాన్ని చూసింది. అయితే రీసెంట్గా అమెరికా చేసిన దాడుల వల్ల దగ్గరగా 80 నుంచి 100 స్థావరాల వరకు కూడా, ముఖ్యంగా ఇరాన్కి సంబంధించి ఆ కోస్టల్ ఏరియాలో ఉండే రాడర్స్ అన్ని కూడా డ్యామేజ్ అయ్యాయి. సో వారికి కమాండ్ కంట్రోల్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. దీంతో టెహరాన్లోని ముఖ్యంగా రష్యాకి సంబంధించిన Tu-214PU కమాండ్ ఎయిర్ క్రాఫ్ట్, సో దీన్ని తీసుకొచ్చి ఇరాన్కి ఇచ్చిందంటూ కూడా అమెరికా కొన్ని వార్తలు అయితే చెప్తా ఉంది. అండ్ గతంలో అమెరికా రష్యా పైన కూడా అనేక ఆరోపణలు చేస్తుంది. ఇరాన్ వెనుక రష్యా ఉంది, రష్యా ఇంటెలిజెన్స్ వ్యవస్థ వారి కోసం పనిచేస్తుంది, అలాగే ఆయుధాలను కూడా సప్లై చేస్తుంది, అనేక ఆరోపణలు ఎదుర్కొంది. అయితే ఇక రష్యా డైరెక్ట్గా వార్లో ఇన్వాల్వ్ అవుతుంది. అమెరికా ఏంటో ఈరోజు మేము నిరూపిస్తాం, రష్యా వచ్చినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా అమెరికాకు సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ ఈరోజు మాట్లాడడం అయితే జరిగింది. అయితే ఒక పక్క దీనిపైన ట్రంప్ కూడా స్పందించారు. ఇరాన్ నన్ను చంపాలని చూస్తుంది, ఒకవేళ ఇరాన్ కనుక నన్ను చంపేస్తే మొత్తం ఇరాన్ని బాంబులతో దాడి చేసి ధ్వంసం చేశానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. సో ఒక అగ్రరాజ్య ప్రెసిడెంట్ ఈ రకంగా మాట్లాడేటంటే అర్థం చేసుకోండి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఎలా ఉన్నాయో. సో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. సో రీసెంట్గా రష్యా ఏదైతే ఇరాన్కి ఇచ్చిందో ఒక ఎయిర్ క్రాఫ్ట్, అసలు దాని ప్రత్యేకతలు ఏంటి, ఎందుకు ఇరాన్కి దాన్ని ఇచ్చింది అనే దాని గురించి నేను క్లియర్గా కొన్ని విషయాలు అయితే చెప్తా. సో దాని మోడల్ Tu-214PU పూర్తి వివరాలు. సో దాని పేరు Tupolev Tu-214PU, ఇది రష్యాకి సంబంధించింది. సో ఇది ఫ్లయింగ్ కమాండ్ పోస్ట్ అండ్ ఎయిర్ బౌండ్ కమ్యూనికేషన్ ఎయిర్ క్రాఫ్ట్. సో గాల్లో నుంచే కమాండ్ సెంటర్లా పనిచేయటం, సురక్షితమైన సైనిక కమ్యూనికేషన్ నిర్వహించడం, అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ సైనిక నాయకత్వంతో సంబంధాలు కొనసాగించడం, రష్యా అధ్యక్షుడు లేదా ఉన్నత అధికారులు ఉపయోగించే ప్రత్యేక విమానంలో ఇదొకటి. సో అలాంటి దాన్ని ఇప్పుడు ఇరాన్కి అయితే వారు ఇవ్వడం అయితే జరిగింది. సో దీన్ని ఖచ్చితంగా ఇరాన్ ఏం చేస్తుందంటే తీర ప్రాంతంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే రీసెంట్గా
అమెరికా ఇరాన్కి సంబంధించి ఈ కోస్టల్ రాడర్ వ్యవస్థల్ని మొత్తం కూడా ధ్వంసం చేస్తుంది కాబట్టి అక్కడ వారు కమాండ్ కంట్రోల్ చేయడానికి కష్టం అవుతుంది. ఇదైతే భూభాగం పైన ఉన్న రాడర్ వ్యవస్థలు అవి పోయినా కానీ సో ఇది ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ వల్ల వారికి యూజ్ ఏంటంటే ఇది గాల్లో నుంచి కమాండ్ కంట్రోలింగ్ చేయగలదు అండ్ దానిపైన ఏదైనా అటాక్ జరిగితే అది తప్పించుకోగలదు. కాబట్టి దీన్ని రష్యా దగ్గర నుంచి వాళ్ళైతే తీసుకోవడం జరిగింది. అలాగే దీని ఇంజన్స్ 2X అవియా డిజిటల్ PS-19A టర్బోఫోన్ ఇంజన్స్, ఒక్కో ఇంజిన్ సుమారు 16,000 kgf థ్రస్ట్ ఇస్తుందంట. అలాగే దీని పనితీరు క్రూజింగ్ స్పీడ్ సుమారు 850 కిలోమీటర్లు గంటకి, రేంజ్ సుమారు 6,500 కిలోమీటర్లు. సో దీని ఎత్తు వచ్చేసి 12,000 మీటర్లు. దాని తర్వాత ఇది టేక్ ఆఫ్ అయ్యే బరువు దగ్గరగా 1,10,750 కేజీలు. సో దీంట్లో ఎటువంటి ఆయుధాలు అయితే మాత్రం ఉండవు. అయితే ఆయుధాలు దాడి చేస్తే ఇది అక్కడి నుంచి తప్పించుకోగలదు, ఆ సామర్థ్యం దీనికి ఉంది. సో కమ్యూనికేషన్ వ్యవస్థలు, కమాండ్ ఎలక్ట్రానిక్స్, సురక్షిత సమాచార మార్పిడి వ్యవస్థలు ఇవన్నీ కూడా ఇది వర్క్ చేయగలదు. అలాగే దీన్ని డూమ్స్ ప్లే అని కూడా అంటారు. సో డూమ్స్ డే ప్లేన్. సో కొన్ని మీడియా కథనాల్లో దీనిని డూమ్స్ ప్లేన్ అని పిలుస్తారంటూ కూడా చెప్తున్నారు. సో యుద్ధం లేదా పెద్ద సంక్షోభ సమయంలో నేలపై ఉన్న కమాండ్ సెంటర్లు దెబ్బతిన్నా గాల్లో నుంచే ఆపరేషన్లు కొనసాగించే సామర్థ్యం దీనికి ఉంది అంటూ కూడా చెప్తారు. సో నేను చెప్పినట్టుగా రీసెంట్గా ఇరాన్ వారి తీర ప్రాంతంలో ముఖ్యంగా బందర్ అబ్బాస్ పోర్ట్ దగ్గర కోస్టల్ రాడర్ వ్యవస్థలను అయితే కోల్పోయింది. తర్వాత సిరిక్ ప్రాంతంలో కూడా రాడర్ వ్యవస్థల్ని కోల్పోయింది. ముఖ్యంగా కాశ్మా ఐలాండ్ దగ్గర కూడా రాడర్ వ్యవస్థల్ని కోల్పోయింది. సో ఇప్పుడు అక్కడ వారు ఆ హర్మోజ్ ఏదైతే ఉందో ఆ పట్టు పోతుంది. ఇప్పటి వరకు వారు కంట్రోలింగ్ చేయగలిగారు, దాడి చేశారు, షిప్ల మీద అటాక్ చేశారు, సీమెంట్స్ పెట్టి బెదిరించి ఇవన్నీ కూడా చేయగలరు. సో దీంతో ముఖ్యమైన రాడర్ వ్యవస్థలే కుప్పకూలిపోవడంతో, ధ్వంసమైపోవడంతో వీరికి హర్మోజ్ దగ్గర పట్టుబోతుంది. సో దీంతో వెంటనే అక్కడ మళ్ళీ హర్మోజ్ దగ్గర మళ్ళీ పైచేయి సాధించడానికి రష్యా దగ్గర నుంచి ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని తీసుకొచ్చారనేది అయితే మాత్రం అర్థమవుతుంది. అలాగే అసలు ఏం జరుగుతుంది అనే దాని గురించి కూడా ఒకసారి చూస్తే, ఇరాన్ అమెరికా మధ్య గత 3 రోజుల నుంచి కూడా ఉద్రిక్తత తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హతమార్చేందుకు ఇరాన్ మాస్టర్ ప్లాన్ చేస్తుందని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇటీవల వెల్లడించాయి. ఇదే అంశంపై ట్రంప్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఒకవేళ తనను చంపేస్తే ఆ దేశాన్ని బాంబులతో బూడిద చేయండి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక ఇరాన్ లిస్ట్ లో తాను ఫస్ట్ ప్లేస్ లో ఎప్పటి నుంచో ఉన్నానని పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. సో రీసెంట్ గా ఇజ్రాయెల్ కి సంబంధించిన ఇంటెలిజెన్స్ కొన్ని లీక్స్ అయితే అమెరికాకి ఇచ్చింది ఇరాన్ ఏం చేయబోతుంది. అలాగే గతంలో ట్రంప్ పైన 2 సార్లు దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే అమెరికా పోలీసులు అతన్ని చంపేశారు 2024 అతని ఎలక్షన్ టైంలో, అంతకుముందు వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా. అలాగే రీసెంట్ గా ఆయన టర్కీ వచ్చారు. సో అక్కడ కూడా ఆయన పైన అటాక్ చేయడానికి ప్రయత్నించారు. సో దీంతో కొన్ని విషయాలను అయితే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అమెరికాకి ఇచ్చింది. ట్రంప్తో కూడా ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహు 1 గంట సేపు మాట్లాడారన్నది కూడా బయట వైరల్ అవుతుంది. సో ఈ కారణంతోనే ఇరాన్ అమెరికా పరస్పర దాడులు భారీ స్థాయిలో చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లోని టెహ్రాన్ కు రష్యా తన Tu-214 PU కమాండ్ ఎయిర్ క్రాఫ్ట్ ను పంపించినట్లు స్పష్టం చేసింది. అయితే ఈ అంశంపై రష్యా నుంచి ఎలాంటి ప్రకటన రానప్పటికీ డిఫెన్స్ విశ్లేషకులు వారి అంచనా ప్రకారం ఇరాన్ కు మిలిటరీ సహకారం అందించేందుకు ఈ ఎయిర్ క్రాఫ్ట్ టెహ్రాన్ కు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ చాలా ముఖ్యమైనదిగా చెప్తారు. ఎందుకంటే యుద్ధ సమయంలో, ఎమర్జెన్సీ సమయంలో ఈ ఎయిర్ క్రాఫ్ట్ లో నుంచి ఆర్మీ అధికారులు ఎప్పటికప్పుడు తమ సైన్యాన్ని కమ్యూనికేట్ చేసుకునే సదుపాయం ఉంది. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఇందులోనూ ప్రత్యేకమైన సామాగ్రి సమాచార వ్యవస్థ ధ్వంసం కాదు. దీనిని ఫ్లయింగ్ కమాండ్ పోస్ట్ అని పిలుస్తూ ఉంటారు. అలానే దీనిని డూమ్స్డే ఎయిర్ క్రాఫ్ట్ అని కూడా అంటారు. రష్యా ఎంట్రీతో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇరు దేశాల మధ్య మరోసారి సంధి కుదిర్చేందుకు పాకిస్తాన్, టర్కీ తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అలాగే ఇరాన్లోని పాకిస్తాన్ ఎంబసీ అలాగే రష్యా ఎంబసీ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఏదో పెద్ద వార్ జరగబోతుంది. ఈ రోజు నైట్ ఇరాన్ పైన అమెరికా గట్టిగా దాడులు చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకే రష్యా ఎంట్రీ అయింది అంటూ కూడా
కొన్ని వార్తలు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ఈ రెండు దేశాల ఘర్షణల వల్ల గల్ఫ్ కంట్రీస్ అయితే మాత్రం చాలా వరకు నష్టపోతున్నాయి. సో వారు అయితే మాత్రం వారు జరగకూడదని కోరుకుంటున్నారు, కానీ వార్ ఆగట్లే. ఇటు అమెరికా ఆపినా ఇరాన్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది, ఇరాన్ ఆపినా ఇజ్రాయెల్ స్టార్ట్ చేస్తుంది, తర్వాత మళ్ళీ అమెరికా దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఈ వార్ అయితే ఎప్పట్లో ఆగేటట్టుగా లేదు. సో చూద్దాం, హర్మోస్ దగ్గర మళ్ళీ ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు వస్తే మళ్ళీ అది క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది క్లోజ్ అయితే మళ్ళీ ప్రపంచ వాణిజ్యానికి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉంది. సో మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? సో రష్యా ఎంట్రీ ఇచ్చింది కాబట్టి అగ్రరాజ్యానికి అంటే ఖచ్చితంగా గట్టి దెబ్బనే చెప్పాలి. ముఖ్యంగా అగ్రరాజ్యాన్ని నమ్ముకున్న ఈ గల్ఫ్ కంట్రీస్ కూడా చాలా ఇబ్బంది అనే చెప్పాలి. సో మీ కామెంట్స్ ఖచ్చితంగా తెలియపరచండి.